ఓకే ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాసెస్లో మొబైల్ టెస్టింగ్ గురించి మొబైల్ మార్కెటింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఈ మొబైల్ మార్కెటింగ్లో మనకు సిక్స్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఓకే, టుడే 7th and 8th ఈ 2 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే ఓకే స్టూడెంట్స్, నోట్స్ ప్రిపేర్ చేస్తున్నారా? నా వాయిస్ అండ్ స్క్రీన్ విజిబుల్గా ఉందా? మీకు క్లారిటీగా ఉందా? ఓకే, సో ఇట్ 7th టాపిక్ ఏంటంటే మొబైల్ ఆప్టిమైజ్డ్ కంటెంట్ అండ్ యాడ్స్. ఓకే, సో మొబైల్ marketing requires creating content and ads that are optimized for mobile consumptions. These include concise and engaging headlines, easy to read text, compelling visuals, and clear call to actions that are suitable for smaller screens. Mobile optimized content helps capture and retain the attention of mobile users. Okay, సో అసలు మొబైల్ ఆప్టిమైజ్డ్ కంటెంట్ అండ్ యాడ్స్ అంటే ఏంటి? సో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన టాపిక్స్లో మొబైల్ మార్కెటింగ్ రిక్వెస్ట్ క్రియేటింగ్ కంటెంట్ అండ్ యాడ్స్ దట్ ఆర్ ఆప్టిమైజ్డ్ ఫర్ మొబైల్ కన్సంప్షన్. అంటే ఏంటి? మనం ఏదైతే మొబైల్ మార్కెటింగ్ చేస్తున్నామో, అంటే మొబైల్ మార్కెటింగ్ అంటే ఏంటి? మనము ఏదైనా యాడ్స్ డిజైన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, క్రియేటింగ్ కంటెంట్ అండ్ యాడ్స్ దట్ ఆర్ ఆప్టిమైజ్డ్ ఫర్ ఏ మొబైల్ కన్సంప్షన్. అంటే మొబైల్ స్క్రీన్కి సరిపోయేంత వరకు, అంటే అవి యాడ్స్ అవనివ్వండి లేకపోతే కంటెంట్ అవనివ్వండి, ఆ మొబైల్కి ఏంటి ఆప్టిమైజ్ అయిపోవాలి. అంటే ఎక్కడ కంటెంట్ మిస్ అవ్వకుండా. ఇప్పుడు మనము ఇక్కడ ఇది ల్యాప్టాప్లో ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసి నాకు ఎలా ఉంది, సైడ్స్కి అవనివ్వండి లేకపోతే కంటెంట్ ఏమైనా మిస్ అయిందా? లేదు కదా. అలాగే మన మొబైల్లో కూడా ఓపెన్ చేసినప్పుడు మనం ఎక్కడ కంటెంట్ మిస్ అవ్వకూడదు. కంటెంట్ మిస్ అవ్వకుండా ఏమైనా యాడ్స్ రన్ చేసినప్పుడు ఆ యాడ్స్ కూడా ఏంటి, మనకు మొబైల్లో రన్ అవ్వాలి. మనం ఎలా అయితే యాడ్ రన్ చేస్తున్నామో సేమ్ అలాగే మనకేంటి మొబైల్స్లో కూడా అలాగే విజిబుల్ అవ్వాలి. ఓకే, ఎక్కడ మనకు కట్ అవ్వకుండా కంటెంట్ అవనివ్వండి, యాడ్స్ అవనివ్వండి, సైట్స్ కానివ్వండి, సో మొత్తం ఏంటి మనకు నీట్గా అండ్ క్లియర్గా విజిబుల్ అవ్వాలి. ఎలా? మొబైల్ కన్సంప్షన్. అంటే మొబైల్కి ఎలా అయితే అదేంటి, మొబైల్ అనేది స్మాల్ స్క్రీన్. ఆ స్మాల్ స్క్రీన్లో ఏంటి మనకు మొత్తం కంటెంట్ అనేది ఉండాలి, టోటల్ కంటెంట్ ఉండాలి. సో ఆ టోటల్ కంటెంట్ అండ్ యాడ్స్ ఇవేం మిస్ అవ్వకుండా మనం మొబైల్ మార్కెటింగ్ అనేది చేస్తాం. ఓకే, దిస్ ఇంక్లూడ్ కన్సిస్ అండ్ ఎంగేజింగ్ హెడ్లైన్స్, easy to read text, compelling visuals and clear call to actions that are suitable for smaller screens. అంటే ఏంటి ఇక్కడ? దిస్ ఇంక్లూడ్స్ అంటే ఏంటి? హెడ్లైన్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్లో ఏంటి హెడ్లైన్స్ ఉంటాయి. ఓకే, మనం ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఇలా ఏమైనా ప్రిపేర్ చేసినప్పుడు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్గా యాడ్ క్రియేట్ చేసినప్పుడు ఏంటి హెడ్లైన్స్ అనేవి ఉంటాయి. మనం ఫేస్బుక్ యాడ్లో చూసాం కదా హెడ్లైన్స్ అని. ఓకే, టెక్స్ట్స్ అని, డిస్క్రిప్షన్స్ అని ఇలా మొత్తం ఉంటాయి కదా. సో అవేమి మిస్ అవ్వకుండా హెడ్లైన్స్ అయితే ఎలా ఉన్నాయో సేమ్ మన మొబైల్లో కూడా అలాగే హెడ్లైన్స్ ఉండాలి. ఈజీ టు రీడ్ టెక్స్ట్. ఆ టెక్స్ట్ని ఎలా ఉండాలి, మనకు ఈజీగా రీడ్ చేసేటట్టు ఉండాలి. ఓకే, అండ్ కంపైలింగ్ విజువల్స్. ఎలా అయితే యాడ్ని డిజైన్ చేసావో అది యాడ్ అవనివ్వండి, సో ఏదైనా డాక్యుమెంట్స్ అవనివ్వండి, యాడ్స్ అవనివ్వండి లేకపోతే డిస్ప్లే, అంటే మనం మొబైల్లో ఎలాంటి విజువల్స్ చూస్తున్నాం అవేంటి మొత్తం మనకు విజిబుల్ అయి ఉండాలి. ఓకే, ఎక్కడ కట్ అవ్వకుండా మన ఆ స్మాలర్ స్క్రీన్కి సరిపోయేంత వరకు, అంటే ఎక్కడ కంటెంట్ అవనివ్వండి లేకపోతే యాడ్స్ అవని ఎక్కడ మిస్ అవ్వకుండా, కట్ అవ్వకుండా మనకేంటి కంప్లీట్గా విజువల్ అనేది ఉండాలి. ఓకే, అండ్ క్లియర్ కాల్ టు యాక్షన్స్ దట్ ఆర్ సూటబుల్ ఫర్. అంటే కాల్ టు యాక్షన్స్ అంటే ఏంటి? కాల్ టు యాక్షన్స్ అంటే ఏంటి? మనం చెప్తున్నాం కదా, ఆర్డర్ నవ్వను, అప్లై నవ్వను, సమ్ ఇలా యాడ్స్ డిజైన్ చేసినప్పుడు మనం ఇస్తాం సమ్ కాల్ టు యాక్షన్స్. సో అవి కూడా మనకేంటి విజిబుల్ అయి ఉండాలి. ఓకే, సో ఇలా విజిబుల్ అయి ఉండాలి. మొబైల్ ఆప్టిమైజ్డ్ కంటెంట్ హ్యాప్స్ క్యాప్చర్స్ అండ్ రిటైన్ ద అటెన్షన్ ఆఫ్ ఎ మొబైల్ యూజర్స్. ఇలా మనకేంటి
మనం ఎలా అయితే యాడ్ డిజైన్ చేస్తున్నామో, ఎలా అయితే మన కంటెంట్ అనేది సెట్ చేస్తున్నామో, సో మనకు క్రోమ్ అయితే ఇవన్నీ ఏంటి యాప్స్, ఇవన్నీ ఏంటి మనకు సూటబుల్గా విజిబుల్గా ఉండాలి, అంటే మనం యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి. సో ఇలా ఈజీగా ఉన్నప్పుడు ఏంటి కదా, ఇలా ఈజీగా ఉన్నప్పుడే కదా మొబైల్ యూజెస్, అంటే ఎవరైతే మొబైల్ యూజ్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ ఏంటి ఈజీగా అవుతుంది. అది కాకుండా మొబైల్ మార్కెటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అది వాళ్ళు మొబైల్ యూజ్ చేసినప్పుడు సమ్ కంటెంట్ వచ్చి రాకుండా యాడ్స్లో సమ్ హాఫ్ యాడే వచ్చి, సో ఇలా ఉంటే ఏంటి వాళ్ళకు యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది ఉండదు, అంతే కదా. సో ఇలాగే మొబైల్ ఆప్టిమైజ్డ్ కంటెంట్ అండ్ యాడ్స్ అంటే దీంట్లో ఉంది. అంటే మొబైల్ ఆప్టిమైజ్డ్ అంటే ఏంటి, మొబైల్ స్క్రీన్ ఎంత అయితే ఉందో సో మనకు అంత విజిబుల్గా అంత టెక్స్ట్ అనేది రీడ్ చేసుకోవడానికి, కంపైలింగ్ విజువల్స్ చేసుకోవడానికి, సో ఈ మొత్తం ఏంటి మొబైల్లో క్లియర్గా ఉండాలి మనకు. సో అలా అయితే కదా మనం మొబైల్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, సో ఇది మొబైల్ ఆప్టిమైజ్డ్ కంటెంట్ అండ్ యాడ్స్. క్లియర్ కదా, ఇది మీకు అర్థమైందా? స్టూడెంట్స్, ఓకే. నెక్స్ట్ మొబైల్ అనలిటిక్స్. సో మొబైల్ అనలిటిక్స్ అంటే ఏంటి, ట్రాకింగ్ అండ్ అనలైజింగ్ మొబైల్ మార్కెటింగ్ పర్ఫార్మెన్స్ ఈజ్ క్రూషియల్ టు ఆప్టిమైజ్ campaigns and improve results. Okay, mobile analytics tools provide insights into user behavior, engagement, conversions, and other key metrics. By analyzing these metrics, businesses can make a data-driven decisions and refine their mobile marketing strategies. Okay. So mobile analytics అంటే ఏం చెప్తున్నారు, ట్రాకింగ్ అండ్ అనలైజింగ్ మొబైల్ మార్కెటింగ్ పర్ఫార్మెన్స్. ఓకే, సో మనము గూగుల్ క్రోమ్లో మనం ఏం చేస్తాం, అనలిటిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అనలిటిక్స్ ఏం చేస్తుంది మనకు, మనం ఏదైతే వెబ్సైట్ ఓపెన్ చేస్తాం ఆ వెబ్సైట్లో మనం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అంటే ఏ పర్ఫార్మెన్స్ చేసాము, ఏదైనా కోర్సెస్ అనేవి సెర్చ్ చేసామా లేదా, ఓకే, ఏ కోర్స్ నుంచి మనం సెర్చ్ చేసాము, ఏ పేజ్ ఓపెన్ చేసాము, మనం లొకేషన్స్ ఏమైనా సెర్చ్ చేసామా, లేకపోతే ఏదైనా ఫామ్ అనేది ఫిల్ చేసామా. సో ఈ మొత్తం ఏంటి, మన వెబ్సైట్ ఓపెన్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనం చేసే పర్ఫార్మెన్స్ని ఏం చేస్తుంది మొబైల్ అనలిటిక్స్ అనేది. మనం ఏం క్రోమ్ బ్రౌజర్లో ఏం చేస్తాము, అనలిటిక్స్ టూల్ అనేది ట్రాకింగ్ చేస్తుంది, మన డీటెయిల్ని మన డేటాని ట్రాక్ అనేది చేస్తుంది. సేమ్ అలాగే మన మొబైల్ అనలిటిక్స్ కూడా అంతే. మనం ఏదైనా క్రోమ్ బ్రౌజర్లో కానీ ఇలా యాప్స్లో కానీ లేకపోతే ఏదైనా వెబ్సైట్స్ కానీ ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకు క్రోమ్ బ్రౌజర్లో ఎలా అయితే అనలిటిక్స్ టూల్ అనేది మన డేటాని ట్రాకింగ్ చేస్తుందో, సో మనం చేసే పర్ఫార్మెన్స్ ఎలా అయితే ట్రాక్ చేస్తుందో సేమ్ అలాగే మొబైల్ అనలిటిక్స్ కూడా మనం చేసే పర్ఫార్మెన్స్ని అలాగే ట్రాకింగ్ అనేది చేస్తుంది. ఎలా ట్రాకింగ్ చేస్తుంది, సో ఆప్టిమైజ్, కంపైల్స్ అండ్ ఇంప్రూవ్ రిజల్ట్స్. మొబైల్ అనలిటిక్స్ టూల్స్ ప్రొవైడ్ ఇన్సైట్స్ ఇంటూ యూజర్ బిహేవియర్. ఓకే, యూజర్ బిహేవియర్ అంటే మనం బిహేవియర్ అంటే ఏంటి, సో మనం ఏదైనా కోర్స్ గురించి సెర్చ్ చేసామా, లేకపోతే ఏదైనా షాపింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, సో ఆ వెబ్సైట్స్ గురించి ఏమైనా సెర్చ్ చేసామా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా షాపింగ్ వెబ్సైట్ ఉంది, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలా ఉన్నాయి. సో ఏదైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసి మనకు ఏదైనా మనకి వింటర్ సీజన్స్, స్వెటర్స్ ఇలాంటివి ఏమైనా సెర్చ్ చేస్తే సో మనకి ఎలాంటి బ్రాండ్స్ సెర్చ్ చేసాము, సో ఏ పేజీ సెర్చ్ చేసాము, మన క్రాఫ్ట్లో అది క్రాఫ్ట్కి సెండ్ చేసామా, లేకపోతే మనము అది ఏమైనా బై చేసామా. సో ఇవంటి ఏంటి రిజల్ట్స్ అంటే మన బిహేవియర్. సో మనం ఎక్కడికి వెళ్ళాము, ఈ పేజ్కి వెళ్ళాము, ఈ సెకండ్ పేజ్కి వెళ్ళాము, లేకపోతే క్రాఫ్ట్ పేజ్కి వెళ్ళాము, బిల్లింగ్ పేజ్కి వెళ్ళాము, అంటే ఇలా పేజెస్ మన బిహేవియర్ మొత్తం ఏం చేస్తుంది, ట్రాక్ అయ్యే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎంగేజ్మెంట్, ఓకే, కన్వర్షన్స్ అండ్ అదర్ కీ మెట్రిక్స్ అంటే ఏంటి, సో మనం ఏంటి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్గా వెబ్సైట్ని సెర్చ్ చేసి మనం జస్ట్ సెర్చ్ చేసి వదిలేసాం, దాని గురించి ఏమైనా బై చేయలేదు, ఏం చేయలేదు. అదే మనకి ఏమంటుంది కన్వర్షన్స్ అంటే వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనం ఎలాంటివి అయితే సెర్చ్ చేసామో అలాంటి రిజల్ట్స్ మనకి డిస్ప్లే అవుతుంటాయి. ఓకే, సో దాన్ని ఏమంటే కన్వర్షన్స్ అంటారు. అండ్ అదర్ కీ మెట్రిక్స్ అంటే ఇలా వాళ్ళు ఎలా అయితే బిహేవియర్ చేశారో
క్రోమ్ బ్రౌజర్లో ఎలా అయితే బిహేవ్ చేశారో సో అవి మొత్తం ఏంటి రిజల్ట్స్. సో ఇవి మొత్తం ఏంటి వాళ్ళు డేటా అనలిటిక్స్ అనేవి ట్రాక్ అనేది చేస్తుంది. మన ఎంటైర్ బిహేవియర్ అనేది ట్రాకింగ్ అనేది చేస్తుంది. సో ఇవేంటిది మొత్తం ఏంటి మన మొబైల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ mobile marketing allows businesses to connect with their target audience in a personalized and convenient way. Considering the prevalence of mobile devices in people's daily lives, by leveraging mobile-friendly websites, apps, SMS marketing, mobile advertising, and location-based targeting, business can effectively engage mobile users, drive brand awareness, and increase conversions. Okay, ఇదేం లేదు, మనం ఏం చేస్తాము మొబైల్ మార్కెటింగ్ బిజినెస్ allow business to content to their target audience in a personalized and convenience way. ఓకే, అదే కదా ఏం చేస్తారు, మనం ఏదైనా ఒక బ్రౌజర్లో ఒక దాన్ని సెర్చ్ చేస్తే మనకేంటి అవే మనకు మళ్ళీ డిస్ప్లే అవుతూ ఉంటాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. ఓకే, ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో డిస్ప్లే అవుతుంటే ఏంటి మనకు మనల్ని టార్గెట్ అనేది చేస్తుంది. అంటే కదా ఒక ప్రోడక్ట్ని సెర్చ్ చేస్తే మనకేంటి అవి డిస్ప్లే అవుతాయి. అంటే ఏంటి మనం టార్గెట్ అనేది చేస్తున్నారు. అది ఎంతవరకు మనం ఆ ప్రోడక్ట్ని బై చేసేంత వరకు ఏంటి మనం టార్గెట్ అనేది చేస్తుంటారు. టార్గెట్ చేసి మనం ఏంటి కన్వర్షన్స్ అంటే ఏంటి మనల్ని ఆ ప్రోడక్ట్ని కొనేంత వరకు కన్వర్షన్ అనేది చేస్తారు. ఓకే, కన్వీనియంట్ వే. ఓకే, కన్సిడరింగ్ ద ప్రివిలెన్స్ ఆఫ్ మొబైల్ డివైసెస్ ఇన్ పీపుల్స్ డైలీ లైఫ్స్. అంటే ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనం డైలీ మొబైల్ యూజ్ చేస్తాం. అది కూడా ఒక పార్ట్ అయిపోతుంది. అది కూడా ఏంటి మనకు ఒక పార్ట్ అయింది. ఎలా అయితే మనం మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ సో ఎలా అయితే మనం డైలీ రొటీన్ ఫాలో అవుతున్నామో సో మొబైల్ని యూజ్ చేయడం కూడా ఏంటి అదొక డైలీ లైఫ్ స్టైల్ అవుతుంది. మన ఏమంటారు సార్ మన జీవితంలో ఒక భాగం అనేది అవుతుంది. ఓకే, సో అంటే ఇప్పుడు డైలీ మొబైల్ యూజ్ చేయకుండా ఎలా ఉంటుందా? లేదు, ప్రతి ఒక్కరు మొబైల్ అనేది యూజ్ చేస్తున్నారు. అంతే కదా, సమ్ కాలింగ్ కానో లేకపోతే మెసేజెస్ కానో సమ్ ఈమెయిల్స్ కానో ఇలా ఏంటి మనం మొబైల్ అనేది యూజ్ చేస్తూనే ఉన్నాం ఏదైనా వీడియోస్ చూడడానికి. ఓకే, సో ఇదేంటి మన లైఫ్లో ఒక పార్ట్ అనేది అయిపోతుంది. ఓకే, by leveraging mobile-friendly websites, apps, SMS marketing, mobile advertising, and location-based targeting. సో ఇదేంటది మనము మొబైల్ అనేది మనకు ఒక ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే ఇప్పుడు మొబైల్ లేకపోతే మనం ఎక్కడికి బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాం నౌవేడేస్. అంతే కదా, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఒక లొకేషన్ గురించి తెలియదు, ఆ లొకేషన్కి వెళ్ళాలి అనుకుంటాం. అప్పుడేంటి మొబైల్ యూజ్ చేసి లొకేషన్స్ మ్యాప్స్ ఓపెన్ చేస్తాము, మనం టార్గెట్ అనేది ఇస్తాము. సో ఆ లొకేషన్ వేలో మనం వెళ్తుంటాం. ఓకే, సో డైరెక్షన్స్ యూజ్ పర్పస్గా యూజ్ అవుతుంది. ఎస్ఎంఎస్ ద్వారా వెబ్సైట్స్ ఓపెన్ చేసుకోవడానికి, ఏదైనా అడ్వర్టైజింగ్ చేసుకోవడానికి. ఓకే, ఇవన్నీ ఏంటి మనకు మొబైల్. సో ఇవన్నీ ఏంటి మన మొబైల్లో యూజ్ చేస్తున్నాం. కరెక్టే కదా, మీరు డైలీ యూజ్ చేయండి. మీకు ఎస్ఎంఎస్ వస్తుంటాయి. అంటే ఏంటి ఎస్ఎంఎస్ మార్కెటింగే కదా. మీకు వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నారు, ఏదైనా వెబ్సైట్ గురించి సెర్చ్ చేయాలనుకున్నా అదేంటి వెబ్సైట్. మొబైల్ అడ్వర్టైజింగ్ ఏమైనా మొబైల్ అడ్వర్టైజింగ్ అని ఇస్తుంటారు. ఓకే, మొబైల్ ఏమంటే ఏదైనా అడ్వర్టైజింగ్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు స్టార్టింగే అడ్వర్టైజింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు మొబైల్లో ఉండాలి అని డెస్క్టాప్ అంటే ల్యాప్టాప్స్ యూజ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కన్వీనియంట్గా ఉండేటట్టు యాడ్స్ అనేవి రన్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటి మనకు మొబైల్ అడ్వర్టైజింగ్. దీని ద్వారా ఏమవుతుంది, ఎంగేజింగ్ మొబైల్ యూజర్స్, బిజినెస్ కెన్ ఎఫెక్టివ్లీ ఎంగేజ్ మొబైల్ యూజర్స్, డ్రైవ్ బ్రాండ్ అవేర్నెస్ అండ్ ఇంక్రీజ్ కన్వర్షన్స్. దీని ద్వారా ఏంటి ఆ బ్రాండ్ అనేది ఇప్పుడు మొబైల్స్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో అవేంటి దాని ద్వారా ఏంటి మొబైల్ బిజినెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, మొబైల్ మార్కెటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఆ బ్రాండ్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంటాయి. ఆ బ్రాండ్స్ గురించి ఏంటి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇప్పుడు iPhone 14 అనో లేకపోతే సామ్సంగ్ గెలాక్సీ A20s అనో సో ఇలా మొబైల్స్ అనేవి ఉంటాయి. సో దీని ద్వారా ఏంటి ఆ బ్రాండ్స్ కూడా ఏంటి అందరికి రీచ్ అవుతాయి. ఆ మొబైల్ యాడ్స్ కూడా వస్తుంటాయి మనకు. సమ్ యాడ్స్లో మొబైల్ యాడ్స్, వీడియో యాడ్స్ ఇలా వస్తూ ఉంటాయి. దీని ద్వారా ఏంటి ఇది మనకు వీడియో యాడ్స్ ద్వారా ఏంటి సో ఇది iPhone 14 ఇది చాలా బాగుంది, దీని కెమెరా పిక్సెల్స్ ఇవి బాగున్నాయి,
సో ఇలా మనం చూసి ఏంటి కన్వర్షన్ అయిపోతాం, అవి కొనుక్కోవాలని మనం చూస్తూ ఉంటాం. ఓకే, దీని ద్వారా ఏంటి మొబైల్ మార్కెటింగ్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్స్, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటి మొబైల్ యూజ్ చేస్తూనే ఉన్నారు నౌ డేస్, అవునా కాదా చెప్పండి. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనకు మొబైల్ యూజ్ చేస్తున్నారా లేదా? సమ్ కాల్ చేయాలన్నా లేకపోతే మెసేజెస్, ప్రతి ఒక్కళ్ళు మొబైల్ ఉంటుంది వాళ్ళ చేతిలో. ఎస్, సో ఇదేంటది మన మొబైల్ మార్కెటింగ్. ఓకే, సో ఇదన్నీ, సో ఇది మొత్తం ఏంటి మొబైల్ మార్కెటింగ్. సో ఏం లేదు, మన మొబైల్ మార్కెటింగ్ అంటే సో మనకు మొబైల్లో విజువల్గా ఉండేటట్టు చేయడం, కంటెంట్ అవనివ్వండి, యాడ్స్ అవనివ్వండి, సమ్ ఏదైనా మనకు బిగ్ స్క్రీన్స్ ఎలా అయితే మనకు విజిబుల్గా ఉండేటట్టు కనిపిస్తాయో సేమ్ మనకు అలాగే మొబైల్స్లో కూడా మనకు విజిబుల్గా అయ్యేటట్టు చూడడాన్ని అంట మొబైల్ మార్కెటింగ్ అంట. సో ఏంటి మనకు అన్ని ఆఫర్స్ వస్తుంటాయి, అంటే ఏంటి దాంట్లో ఎలాంటి విజిబుల్స్ ఉండాలి, అది వెబ్సైట్సా, మొబైల్ యాప్సా, ఎస్ఎంఎస్సా, లేకపోతే మొబైల్ మార్కెటింగా, లేకపోతే లొకేషన్ బేస్డా, మొబైల్ పేమెంట్ సొల్యూషన్సా, ఓకే, అవి కంటెంట్స్ అవనివ్వండి, యాడ్స్ అవనివ్వండి, సో ట్రాకింగ్ సిస్టమ్ అవనివ్వండి, సో ఇవన్నీ ఏంటి మనకు కన్వీనియంట్గా ఉండాలి. ఓకే, సో ఇలా కన్వీనియంట్గా ఉంటే మనకు మన బిజినెస్ కూడా, మొబైల్ మార్కెటింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంటాయి. ఓకే, సో ఇది అర్థమైంది కదా మీకు మొబైల్ మార్కెటింగ్ అంటే. సో మీకు ఈ టాపిక్ అర్థమైందా స్టూడెంట్స్? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్ అయిపోయిన తర్వాత మీరు చార్ట్స్ అనేవి చేయండి. ఓకే, క్లాస్ మిడిల్లో వద్దు. ఓకే స్టూడెంట్స్, సో మీకు మొబైల్ అడ్వర్టైజింగ్, సో ఈ మొత్తం నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారా? సో దీంట్లో మీకు ఏం డౌట్స్ లేవు కదా, ఏమైనా టాపిక్స్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇంతవరకు ఏంటి మన మొబైల్ మార్కెటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, మనం టుమారో ఇంకో టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. మీకు ఐ థింక్ ఫ్రైడే వరకు ఉంటుంది క్లాసెస్. ఓకేనా? గుడ్ స్టూడెంట్స్.